లో సిఐ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐ బాలకృష్ణ మాట్లాడారు. గురజాల పట్టణంలో ఒక దొంగతనం కేసులో 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితులను పోలీసులు గురజాల కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. 3 నిందితుల మీద పలు పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని, వీరి వద్ద నుంచి సుమారు 6 లక్షల వరకు బంగారం రికవరీ చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. సుమారుగా 5 లక్షల ప్రాపర్టీ ఆ రోజు వాళ్ళ ఇంట్లో మిస్ అయింది. దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో ఒక 3 వ్యక్తులను షేక్ బాబావలి, ఇతంది మన కారంపూడి మండలం మిర్యాల, అదేవిధంగా సరికొండ మహేష్ మహబూబ్ నగర్ ఇతను, తర్వాత వడ్డే పవన్ కుమార్ ఇతను కూడా మహబూబ్ నగర్. వీళ్ళ 3 మనం అదుపులోకి తీసుకొని ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. వీళ్ళు మన గురజాల ఏదైతే దొంగతనం జరిగిందో దాన్ని అడ్మిట్ అవుతూ దాంతోపాటుగా దాచేపల్లిలో ఒక 3 నేరాలు, మన మాచర్ల టౌన్ ఒక నేరం, అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాచకొండ పోలీస్ స్టేషన్ ఒక నేరం, మొత్తం 6 నేరాలు ఒప్పుకున్నారు. వాళ్ళ దగ్గర 150 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనపరుచుకున్నారు. వాటి మొత్తం విలువ సుమారు 10 లక్షలు దాకా.